కేస్తాం. ఓట్లు ఓట్ల ఆ, వస్తున్నాయి. వస్తున్నాయి. మరి ఏ పార్టీకి వేస్తారు ఓటు ఈసారి? ఇప్పుడు తెలంగాణకే వేస్తామని అంటాను. కేసీఆర్ సార్కి. ఎందుకట్లా? కేసీఆర్ సార్ అంటే ఇష్టమా? ఇష్టం మేడం. ఎందుకమ్మా అంత ఇష్టం? మరి మేము కిరాయికి ఉన్నాము, ఇండ్లు ఇస్తాను, ఇండ్లు వేయలేడు. మేము రోడ్ ఊపుతాం, జీతం తక్కువ, ఇక అన్ని తక్కువనే చేసిండు. ఆయన వచ్చి ఏం చేయలేడు. కేసీఆర్ మంచిగా చేసి, రేవంత్ రెడ్డి ఏం మంచిగా చేయలేదు. కేసీఆర్ సార్ మంచిగా ఉన్నది, అప్పుడు అన్ని మంచిగా చేసిండు ఆయన. అన్ని సౌలభ్యాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. అదే కేసీఆర్ కే వేయాలి మేడం. కేసీఆర్కి. సో ఎట్లా అనిపిస్తుంది? జిహెచ్ఎంసీలో జాబ్ చేస్తా, అవుట్ సోర్సింగ్. ఇంకా కాంగ్రెస్ అంటే ఏం చేయలేదు సరిగ్గా. ఒకటి ప్రీ పెట్టిండు, ప్రీ పెట్టినా కూడా మాకేం ప్రాబ్లమ్ ఉంది. చాలా కొట్టుకోవడం, బస్సుల్లో ఎక్కువ పబ్లిక్లు అయిపోతారు. లేడీస్ మొత్తం కొట్టుకోవడం, తిట్టుకోవడం. పొద్దున్న లేస్తే రోజు ఒక లొల్లి గొడవ అవుతుంది బస్సులలో. బస్సులు ఫ్రీ కూడా తీసేయాలి. బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందని మాకు బీఆర్ఎస్ఏ ఇష్టం అండి. అన్నిటికీ బాగుంది, ఏ గొడవలు రాలే. ఇక్కడ మురికి నీళ్లు కూడా నిండిపోవడం కానీ, మురికి నీళ్లు వానబడ్డ ఇలాంటి ప్రాబ్లం ఏమీ లేకపోయింది. నీళ్లుగా కాలేదు, వానలు వచ్చినా కొట్టుకోపోవడం అలాంటివి కూడా ఏమీ కాలేదు. కానీ బీఆర్ఎస్ వస్తేనే బాగుంటది. జై కేసీఆర్, జై తెలంగాణ. వచ్చిన తర్వాత పండుగ సంబరం, ఆడపిల్లల పండుగ. ఏది చీరలు లేవు, ఏమీ లేవు, ఇస్తున్నారు ఇంకా ఇంతవరకు లేదు. గ్రూప్ వాళ్ళకే ఇస్తున్నారంట, వాళ్ళకు కూడా లేదు. మరి అందరూ ఓటేసారు, అందరు గెలిపించారు. ఇస్తే అందరికి ఇవ్వాలి, లేకుంటే ఇవ్వద్దు. తీసేస్తే పర్వాలేదు, ఇవ్వలేరని ఒక ఉంటది. ఇచ్చి సగం కొంతమందికి వాళ్ళకి ఇస్తా, వీళ్ళకి ఇస్తా, అది బాగాలేదు, నచ్చలేదు మాకు. మహబూబీ. సో ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు మీకు. సరే మేడం. ఎట్లా ఉంది ఇప్పుడు? మరి ఓటు ఎవరికి వేస్తారు ఈసారి మీరు? ఎవరికి ఏమంటే వాళ్ళకి వేస్తాం మేడం. చెప్పండి, మీరు కార్కి వేయాలా, యాదానికి వేయాలా చెప్పండి. మీరే చెప్పాలి. ఎందుకంటే మీకు ఇక్కడ ఎవరు వస్తే మంచిగా ఉందో, ఎవరికి వస్తే అభివృద్ధి జరిగిందో, ఎవరు వస్తే పనులు అయినాయో. కార్కి వేస్తాం మేడం. కారే ఇష్టం. కేసీఆర్ సారనా లేదంటే గోపీనాథ్ గారనా? కార్ అంటే ఇంక గోపీనాథా చెప్పండి, వాళ్ళకి వేస్తాం. లేదు ఇంకా వేరే వాళ్ళకి ఏంటన్నా కానీ అట్లా కూడా మారుస్తాం, దాంట్లో ఏం లేదు మేడం. ఎవరికొకరికి వేయాలని వేస్తారా లేదంటే పార్టీ అంటే ఇష్టం అని వేస్తారా? పార్టీ అనేది మేము అందరికి ఇష్టమే, అందరికి ఎవరికైనా ఒకరికి వేస్తాం. ఎవరికొకరికి వేయాల్సింది కాబట్టి వేస్తారు. మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది, 2 సంవత్సరాలు అయింది. ఎట్లా ఉంది మీకు ఈడ? బాగుంది మేడం. మరి కొత్త గవర్నమెంట్ కి వేస్తారా లేదంటే పాత గవర్నమెంట్ కి వేస్తారా? పాతకి వేస్తాం లేండి మేడం, కొత్తగా కొత్త గవర్నమెంట్ కి వేయరు. మళ్ళీ మీకు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఎవరికి వేస్తారు మరి ఓటు? మాకైతే ఇంతకు ముందు గోపినాథ్ ఉన్నాడు ఎమ్మెల్యేగా. మాకు ఈ గుడిసె వేసుకుంటే ఇక్కడ అసలు పోరాకుండా ఉండే. గుడిసెలకు నీళ్ళు వస్తే డబ్బులు కూడా ఇచ్చిండు 10,000 అప్పుడు వేసుకోండాను. మాకు అవి సరిపోక వేసుకోలేదు. ఇప్పుడు కూడా అలా భారీగా నిలబడ్డది. ఆమె గెలిస్తే మాకేమన్నా మంచి చేయొచ్చు పేదలకు అని మా అభిప్రాయం. అంతే. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ కూడా వచ్చింది, మంచిగా చేసింది, చేయలే అంటలేము. కాకుంటే బస్సు ఫ్రీ పెట్టింది, కానీ కొంతమందికే ఉన్న వాళ్ళకే ఇండ్లు అవి ఇస్తున్నారు. లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా అని ఇంటింటికి వచ్చి చెక్ చేసి ఏం చేస్తున్నారు వాళ్ళు, డ్యూటీ లేని. మా అబ్బాయికి స్కాలర్షిప్ వచ్చేది ఉండే, అది రాలేదు. ఇగో మాది గుడిసే రాసుకపోయినరు, ఇల్లుకు డబ్బులు ఇస్తామని, అది కూడా ఇవ్వలేదు. దయచేసి పేదలు ఎక్కడ ఉన్నారో గుర్తించి హెల్ప్ చేస్తే మాకు చాలా సంతోషం. పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిన స్కాలర్షిప్ రాలే. మా అబ్బాయి 12 చదివినప్పుడు వచ్చింది పెద్ద ఆయనకు, చిన్న ఆయనకైతే ఏది రాలే. ఇప్పుడు పెద్ద ఆయనకు కూడా గవర్నమెంట్ దాంట్లోనే చదివించినాం, వస్తుంది అని ఆశ ఉంది, ఇస్తుండొచ్చు ఎప్పటికైనా అని. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు కూడా చాలా స్కీమ్లు పెట్టిందా? మీకు ఏమేం స్కీమ్? మాకేం స్కీమ్ రాలే. కరెంటు బిల్లు ఫ్రీ చేసిండ్రు, నల్ల బిల్లు అయితే అంతకు ముందే ఉండే. ఇంకా బస్ ఫ్రీ చేసిండు, బస్ ఫ్రీ చేసింది కూడా కొంచెం మంచిదే కానీ మగవాళ్ళకు చార్జీలు తీసుకుంటున్నారు అట్లా. అది బతుకమ్మ చీరలు అయితే ఇస్తామన్నారు, ఇంకా ఎప్పుడు ఇస్తారని అంటున్నారు. అంతే. పోయిన ఏడాది కేసీఆర్ ఇచ్చిండు, ఇప్పుడు మొన్న గోపినాథ్ భార్యనే ఇచ్చింది మాకు బతుకమ్మ చీరలు అట్లా. కాంగ్రెస్ నుండి గవర్నమెంట్గా బస్ ఫ్రీ ఇచ్చారు, కరెంటు బిల్లు ఫ్రీ చేసిండ్రు. మాకు దయచేసి పేదలకు ఏమైనా హెల్ప్ చేస్తే మాకు చాలా సంతోషం. అంతే. ఎన్నికలు ఇంకా అది మా ఇష్టంతో ఉంటుంది. ఇక చెప్పొద్దు, చెప్తే మీరు అడగడానికి వచ్చారు కానీ ఒక ఇంట్లో ఉన్న వాళ్ళమే ఒకరి అభిప్రాయం చెప్పుకోలేం కదా. ఇది మాకెవరు మంచిగా అనిపించారో ఇక వాళ్ళకి, గోపినాథ్ భార్య
ఎమ్మెల్యేగా అయితే మాకు సంతోషం. ఏమన్నా ఇలా కూడా ఒక మహిళ ఆ సారు చాలా మనిషి మాకు లైట్లు వేయించిండు, ఇగో ఈ రోడ్ వేయించిండు. అసలు మాకు రావడానికి పోవడానికి లేకుండే, మాకు గుడిసె ఉంది కాబట్టి ఏమన్నా హెల్ప్ చేస్తే సంతోషం. సో మళ్ళీ ఆమెను గెలిపిస్తే మీకు ఏమైనా హెల్ప్ చేస్తుందేమని ఆశ. ఇప్పుడు ఆ బస్సు ఫ్రీ అని పెట్టారు కానీ అది ఏమి మనకు ఉపయోగం లేదు. అంతా లేడీస్ కొట్టుకోవడం తప్పిస్తే దానిలో అయితే ఏం లేదు. అది కాకపోతే కొంచెం మనకి యూత్ మనకు ఫ్యూచర్ గురించి పనికొచ్చేది పెడితే బాగుంటది ఏదైనా. కాంగ్రెస్ స్కీమ్స్ సో ఫాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది 10 years? ఫాస్ట్ ఇప్పుడు ఆ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయితే బాగానే ఉంది కొంచెం. ఎందుకంటే మనకి వచ్చిన వారికన్నా కొంచెం డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయి. మాకు అక్కడి వరకు ఇంక్వైరీ జరిగింది. అసలు ఎలక్షన్ కోడ్ పడ్డది మాకు వచ్చే మూమెంట్ లో అది పడ్డది, మాకు రాలేదు. నాతో పాటు పెట్టిన వాళ్ళకి వచ్చినాయి మళ్ళా డబుల్ బెడ్రూమ్. అది చాలా బాధ అనిపించింది నాకు. నాతో 4 పెట్టారు ఇక్కడ వాళ్ళే బస్సులో, వాళ్ళకి వచ్చినాయి. వాళ్ళకి లక్కీ డ్రాలో వచ్చేసింది. నాది వచ్చేసరికి ఎలక్షన్ కోడ్ పడ్డది, ఇంకా నాకు రాలేదు, మిస్ అయింది. ఇప్పుడు మేము రెంట్ కట్టుకొని ఉండాల్సి వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు అన్నారు, ఇతను కూడా ఏమి ఇవ్వలేదు మాకు. ఇంద్రమ్మ ఇల్లులు కూడా ఏమి ఇవ్వలేదు. ఇంద్రమ్మ చీరలు కూడా ఏమి ఇవ్వలేదండి మాకు. మొన్నంటే మాకు మాగంటి గోపీనాథ్ సారు వాళ్ళ వైఫ్ ఇచ్చింది, సునీత మేడం గారు, అంతే. గ్రూప్ లో ఇచ్చింది తనే. ఎందుకంటే ఎప్పటి నుంచైనా తనే ఇస్తుంది. బోనాలకి మాగంటి గోపీనాథ్ సారే ఇస్తున్నారు మాకు. బోనాలు ఇది బతుకమ్మ సెలబ్రేట్ కి ప్రతి ఆడపడుచుకు ఇస్తారు ఒక్కొక్క శారీస్. అలా ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు ఇవ్వలేదు మాకు. ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు మొన్న సునీత మేడం గారు ఇచ్చారు మళ్ళా, అంతే. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉంది? గోపీనాథ్ సార్ ఉన్నప్పుడు బాగానే ఉంది మేడం. సో మళ్ళీ ఆయన లేరు ఇప్పుడు, ఆయన ప్లేస్ లో వాళ్ళ వైఫ్ రావాలని అనుకుంటున్నాం మేడం. మేమైతే అందరం సునీత మేడం రావాలని అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం కూడా మేము. ఎందుకంటే కొన్ని మాకు మంచిగానే జరిగినాయి తను ఉన్నప్పుడు. వస్తుందని చాలా ఆశపడ్డా నేను. డబుల్ బెడ్రూమ్ మేడం మాకు ఇంటి దగ్గరకు వచ్చి కూడా ఇంక్వైరీ చేసుకున్నారు, ఫొటోస్ తీసుకున్నారు. నేను 2018లో పెట్టాను దాని గురించి. కానీ లాస్ట్ టైం చేతి వరకు వచ్చింది, చేయి జారిపోయింది మాకు. అసలు ఆ సార్ ఎలక్షన్ లో ఓడిపోవడం వల్ల కోర్టులో అసలు మాకు చాలా బాధగా అనిపించింది. కేసీఆర్ సార్ మాగంటి గోపినాథ్ వచ్చారు, సారు ఇది అయింది కదా, అట్లాని ఉంటే మంచిగా అనిపించేది. అన్ని మంచిగా 1000 రూపాయలు ఉన్న పెన్షన్ కూడా 2000 చేశారు ఆ సారే. లేడీస్ కి అయితే బాగానే చేశాడు అన్ని మంచిగా. ఇప్పుడు వరకు కాన్పులు మాకు డెలివరీ అయితే కూడా చిన్న పాపకి బాగానే కిట్ వచ్చింది, 8000 రూపాయలు వచ్చినాయి. మేమైతే ఇక్కడ జూబ్లీ మేడం వరకు ఇద్దాం అనుకుంటున్నాం, సునీత మేడం గారికి. ఎందుకంటే అయిన వరకన్నా తనకి కొంచెం మాకు చాలా మాగంటి గోపినాథ్ సచ్చి ఏ స్వర్గంలో ఉన్నారు కానీ మేము ఇప్పటికీ తలుచుకుంటున్నాం ఆ సార్ని. అసలు ఎందుకు వచ్చిందో ఆ సార్కి అలా, కానీ బాధ అనిపిస్తుంది మాకు. మీ పేరు ఏంటన్నా? నా పేరు రాజేష్. సో ఎట్లా ఉంది ఇక్కడ మీ బస్తీలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది? బస్సులో డెవలప్మెంట్ బాగానే ఉందా? పాస్ట్ ఎట్లా ఉంది అండ్ ఇప్పుడు ఎట్లా ఉంది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఇప్పుడు గత గవర్నమెంటే బాగాలేకుండే, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో కాంగ్రెస్ గవర్నమెంట్ లో వర్క్ అనేది స్టార్ట్ అయింది. మా దగ్గర వర్క్ స్టార్ట్ అయింది. సో ఎట్లా ఉంది మరి ఇప్పుడు? బై ఎలక్షన్స్ వస్తున్నాయి, గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత. అవును, మరి ఎవరి వైపు? కాంగ్రెస్ వైపే ఉంటుంది. కాంగ్రెస్ వైపు. సో ఏం కోరుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్స్ టైంలో మీరు మీ బస్తీ కోసం కావచ్చు, ఇక్కడ ఉండే మీ ఏరియాలో ఎట్లాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు? ఇంకా ఏముంటుంది, ఇది ఒక స్లమ్ ఏరియా కాబట్టి ఇక్కడ సీసీ రోడ్లు కానీ ఇక్కడ మనకు డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంటుంది. డ్రైనేజీ గురించి ఈ సీసీ రోడ్లు ఇట్లాంటి సమస్యలు ఒక మన మంజీల వాటరు దాని గురించి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎవరున్నారు కాంగ్రెస్ నుంచి అభ్యర్థి? ఎవరున్నారు? నవీన్ యాదవ్ గారు. సో నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఇక్కడ మంచిగా ఉంటుంది అనుకుంటున్నారా? డెఫినెట్ బాగుంటుందండి. వచ్చి ఇక్కడ క్యాంపింగ్ చేసేది నవీన్ యాదవ్ వచ్చారండి, కలిసారు, క్యాంపెయినింగ్ చేశారు. మన ఈ సెక్పేట ఏదైతే డివిజన్ ఉందో డివిజన్ పర్యటన చేశారు. ఇక్కడ సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు స్థానికుల ద్వారా. గతంలో గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉంది? గతంలో గోపీనాథ్ గారు ఉన్నప్పుడే ఈ వరకు ఇప్పుడు మీ కళ్ళ ముంగడ కనిపిస్తున్నాయి కదా ఇదంతా. అతను పోయాక ఇక పెండింగ్ అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో 1,40,00,000 అని చెప్పేసి మీరు అక్కడ నుంచే వచ్చారేమో, అక్కడ ఉంది శిలాపలకం వేశారు. అది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది. ఇప్పుడు ఆ కోడ్ రాగానే సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్య అట్లాంటివి ఉన్నాయండి, వర్క్ జరుగుతుంది. ఎట్లా ఉంది మీ దగ్గర? అసలు ఇక్కడ నీట్నెస్ లేదు మేడం, పొజిషన్ బాగలేదు, పొల్యూషన్ మొత్తం బాగలేదు. అక్కడ మూస నది మొత్తం వల్ల అన్ని దోమలు వస్తాయి.
అట్లా. ఇప్పుడు మళ్ళీ మీకు బై ఎలక్షన్స్ అదే తెలియదు మేడం ఎవరు ఎన్నికలు వస్తున్నాయి మీకు. సో ఎట్లా ఉంది ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 years మీ బస్తీ డెవలప్మెంట్ ఏమైనా అయ్యిందా ఈ 2 సంవత్సరాలు? ఇక్కడైతే ఏం కాలేదు మరి. ఇక్కడ మేము 35 సంవత్సరాల నుంచి ఉంటాం, ఎవరు ఇంకా కాలే. ఏం కాలేదు. పాస్ట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు గోపీనాథ్ గారు ఉండే ఇక్కడ ఎమ్మెల్యేగా, ఆయన ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇక్కడ బస్తీ? అంటే అప్పటికి ఇప్పటికి ఏం లేదు మేడం, అసలు ఏం లేదు. ఇక్కడ ఒక హాస్పిటల్ లేదు దగ్గర చూపించుకోవడానికి. అక్కడ మొత్తం మా కార్నర్ బిల్డింగ్ అవతల పోయి అక్కడ చూపించుకోవాలి, చాలా ఇబ్బంది. ఉన్నారు ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా ఫెసిలిటీ లేదా? లేదు మేడం. లేదు. సో ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయి మీకు వచ్చే నెలలో. మరి ఏ పార్టీని చూస్ చేసుకుంటారు, ఏ పార్టీ కోటేస్తారు? అంటే ఇక్కడైతే నేను లేను మేడం, నాకు ఐడియా లేదు. కానీ మెయిన్ ఏంటంటే హాస్పిటల్ లేదు, అది ఎమర్జెన్సీ హాస్పిటల్ లేదు. పోవాలైతే అపోలోకి పోవాలి, పైకి పోవాలి అంతే. ఇక్కడ ఫెసిలిటీస్ ఏం లేవు. ఫెసిలిటీస్ ఏం లేవు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 years ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇక నార్మలే ఉంది మేడం, అంతే. ఫ్రీ బస్ పెట్టిరుగా ప్రత్యేకంగా మహిళల కోసం. అవును పెట్టినరు మేడం, కానీ డబ్బులు ఉంటేనే బాగుంటుండే, టికెట్ ఉంటే ఇబ్బంది లేకుండా ఉండేది. బస్సు ఫుల్ అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇదే మోరి కాలువ ఉంది, ఎవరు వచ్చినా ఎన్నిసార్లు మాట్లాడినా మాకు ఎవ్వరు ఏమీ మంచిగా చేస్తలేరు. ఇగో ఈ మురికి కాలువ ఎట్లా కనిపిస్తుంది కదా. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి మీకు. ఎన్నికలు వచ్చినా వస్తారు, చేస్తామంటారు, అవతల పడతారు, వాళ్ళ పని తీరుతారు, అయిపోతుంది అంతే. ఇంకేం చేయరు మాకు. మేము అదే మురికి కాలువ వాన వస్తే మేము అన్ని నీళ్ళే ఉంటాయి, వాన వస్తే మాకు నిద్రనే ఉండదు అసలు. నీళ్ళు ఎత్తిపోయాలి, మోర్ నీళ్ళు పోయేదాకా నీళ్ళు వాడాలి. ఇంక ఇదే కష్టాలు మాకు. ఎవరు వచ్చినా ఏం మంచిగా చేస్తలేరు. మరి ఇప్పుడు ఎన్నికలకు ఓటు వేస్తారా? ఓటు వేస్తాం, ఇక ఏంటి ఏంటంటే పిచ్చోళ్ళ లేక వేస్తాం. ఇక మళ్ళీ పిచ్చోళ్ళ లేక కష్టపడతాం, అంతే ఉంది మా బతుకు, అంతే నిజంగా. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి. కాంగ్రెస్ కూడా ఏం చేసిండు, ఏం చేయలే. కాంగ్రెస్ ఏం చేయలే. ఎవ్వరు ఈ కాలువ అయితే ఎవ్వరు వచ్చిన నుంచి ఎవ్వరు ఏం చేయలే, అట్లనే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు అయితే వస్తున్నాయి. ఎన్నికలు అయితే వస్తున్నాయి, ఓటు వేయమంటారు, సరే మేము చేస్తాం వెయ్యిండి చేస్తామంటారా, వేస్తాం, ఇక అయిపోయాయి. మళ్ళీ ఎవరు మళ్ళీ చూడరు, తొక్కి. మరి ఇప్పుడు ఎవరికి ఇస్తారు మరి ఓటు? వచ్చి అందరికి వేస్తున్నాం, ఎవరు వచ్చినా వాళ్ళకి వేస్తున్నాం, కానీ ఎవరు చేస్తలేరు. వచ్చిన వాళ్ళు ఏమంటారు, చేస్తాంలే, మీ పని చేస్తాంలే, మమ్మల్ని గెలిపిండి చేస్తాం అంటారా. నమ్ముతాం, ఏం చదువు లేదు ఏం లేదు మాకు, నమ్ముతాం, అయిపోయి వేస్తాం, మళ్ళీ ఎవరు కనిపించారు మాకు. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే? గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కాలువనైనా సాఫ్ చేపిస్తుండే, ఇప్పుడు ఆ కాలువ కూడా సాఫ్ చేపిస్తలే. కాలువ నింత నీళ్ళని ఇక్కడనే రిటర్న్ వస్తున్నాయి, ఇప్పుడు ఆ కాలువ కూడా చేస్తలేరు. మరి ఇప్పుడు ఆయన చనిపోయింది, వాళ్ళ వైఫ్ ఉంది ఎన్నికల పోటీ చేస్తుంది ఆయన ప్లేస్ లో. మరి ఆమెకేస్తారా లేదంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి? ఎవరికి వేస్తారా, వేస్తాం అంటే ఎట్లా ఉంటుంది చెప్పు. అందరికి ఎవరు వచ్చి వేస్తామని చెప్తున్నాం కదా, ఎవరు వచ్చి వేస్తున్నాం. కాంగ్రెస్కి వేస్తాం, దీనికి ఎవరు వచ్చి వేస్తాం, కానీ మా పని చేసే వాళ్ళు ఎవరు లేరు, పని మాత్రం అవుతలేదు. ఇదే మోరి కాలువలు ఉన్నాం మేము.